ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల నియంత్రణపై తెలంగాణ సర్కార్ కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. సామాన్యులకు ఫీజులు అందుబాటులోకి తెస్తే సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. తెలంగాణ విద్యా కమిషన్ వేదికపై హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ప్రైవేట్ స్కూల్స్కు సంబంధించినటువంటి ఫీజుల విషయంలో తెలంగాణ విద్యాశాఖ కమిషన్ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉన్నది ఫీజులకు సంబంధించి అత్యధికంగా వసూలు చేస్తున్న విషయంలో అని చెప్పేసి. మొత్తానికి గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి కూడా 10 నుంచి 30% కూడా ఫీజులు పెంచుకుంటూ పోతున్నారు. మొత్తానికి ప్రైవేటు స్కూల్స్కు సంబంధించి అసలు ఫీజుల నియంత్రణ కోసం కళ్ళెం వేయకపోతే ఇది మరింత ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి కూడా విద్యాశాఖ కమిషన్ సీఎం దృష్టికి తీసుకువెళ్తే సీఎం సైతం ఈ ఫీజులను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి దీనికి సంబంధించి అసలు ఈ ఫీజులకు తగ్గట్టు కూడా ఇక్కడ విద్యార్థుల చదువులు ఉంటున్నాయా, అసలు విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి, మొత్తానికి సూచనలు చేయదలుచుకుంటున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తానికి మీరు ఇటు కార్పొరేట్ స్కూల్లో మీ పిల్లల్ని చదివిస్తున్నారు, ఇక్కడ ఫీజులు ఎలా ఉన్నాయి, ఏం చెప్పదలుచుకున్నారు? సార్, ఇక్కడ విద్య అనేది మధ్యతరగతి వారికి పేదవారికి అందని ద్రాక్షలా మారిపోయింది. ఫీజుల భారం చాలా ఇబ్బందిగా ఉంది. మనకు దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు అందరితో పోటీ పడలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం దీని విషయంలో స్పందించి ఫీజులు తగ్గించే ప్రయత్నం చేయాలి. ఒకటి, అందరికీ ఉచిత విద్య అందిస్తే బాగుంటుంది. అసలు కేజీ టు పీజీ కార్పొరేట్ వ్యవస్థ అనేది పక్కకు పెట్టి అసలు అందరికీ విద్య అనేది ఇది ఆరోగ్యం విద్య అనేది పూర్తిగా పేదవారి నుంచి మధ్యతర వారికి అందరికీ కూడా కల్పిస్తే బాగుంటుందని ఆలోచన. ఫీజులు మాత్రం ఇంత ఉండొద్దు, దీనివల్ల చాలా ఇబ్బంది ఎదురవుతుంది. కనీసం కూలి చేసుకునే వాళ్ళు కూడా వేలు ఫీజు చెల్లిస్తున్నారు, కానీ దాని తగ్గ విద్యను పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం చర్య తీసుకోవాలి. మొత్తానికి తెలంగాణనే టాప్ ఉన్నది, అసలు దేశంలోనే టాప్గా కనిపిస్తూ ఉంది తెలంగాణ ఫీజుల విషయంలో, ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించిన ఫీజుల విషయంలో. మొత్తానికి ఈ విద్యాశాఖ కమిషన్ కూడా ఒక నివేదిక ఇచ్చింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈ నివేదికను మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యా కమిషన్ చైర్మన్ ఆకురూరి మురళి గారు ఇచ్చిన రిపోర్ట్ని నివేదిక తీసుకొని వెంటనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాల క్రితం మరి 50,000 60,000 రూపాయల ఫీజులు ఇలా తెలంగాణ రాష్ట్రంలో 1,90,000 రూపాయల నుంచి 2 లక్షల ఫీజులు ఉండడం జరిగింది. ఇలా నల్గొండ కానీ హైదరాబాద్లో కానీ అడ్మిషన్స్ పేరిట 1,00,000 రూపాయలు, డొనేషన్ పేరిట 1,00,000 రూపాయలు. ఈ కార్పొరేట్ స్కూల్స్ బట్టలు వాళ్ళే అమ్ముతారు, పుస్తకాలు వాళ్ళే అమ్ముతారు, కాపీలు వాళ్ళే అమ్ముతారు, యూనిఫామ్ వాళ్ళే అమ్ముతారు. ఇలా పేద మధ్య బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు ఇలా ఉన్నత విద్య చదవలేకపోతున్నారు. రక్తం పీడించినట్టు ఈరోజు డబ్బులు ధనాజనే ధ్యేయంగా ఈ కార్పొరేట్ స్కూల్ తీసుకోవడం, డబ్బు వసూలు చేయడం జరుగుతుంది. ఇది చాలా దారుణం. అయా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేట్ స్కూల్ని మీరు అధీనంలో తీసుకొని ఒక స్లాబ్ పెట్టండి. 1 to 5th ఒక 20,000 రూపాయలు, 5 నుంచి 10వ తరగతి వరకు 30 రూపాయలు స్లాబ్ పెట్టండి. ఎందుకంటే ఈ స్కూల్స్కి పర్మిషన్ ఇచ్చేది మీరే. ఈరోజు ముక్కి ఒక్కొక్క కార్పొరేట్ ఒక పాఠశాలలో వేలకు విద్యార్థులు, 2,000 నుంచి 3,000 విద్యార్థులు ఉంటే మరో క్లాస్లో 50 మంది అంటే సుమారు 50 నుంచి 70 మంది. ఒక గ్రౌండ్ లేదు, ఒక ఫైర్ సేఫ్టీ లేదు, అదేవిధంగా వాళ్ళకు క్రీడా ప్రాంగణం కానీ ల్యాబ్స్ కానీ ఎలాంటి వసతులు లేవు. గొర్రెలు బర్రెలు మేకల మందల్లాగా 2,000 మంది విద్యార్థులు ఒకే పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలు నొక్కి ఉండడం వల్ల వాళ్ళు శారీరక దేహదారుఢ్యం కూడా వాళ్ళు మానసికంగా ఉండలేకపోవడం జరుగుతుంది. మరి పుస్తకాలు కాపీలు ఒక్కొక్క బ్యాగ్ మనం చూసినట్లయితే 20 కిలోల బ్యాగు, ఆ 20 కిలోల బ్యాగు విద్యార్థి మోసినట్లయితే వాడు భవిష్యత్తులో వాడి వెన్నుపూస మీద పడి ఆరోగ్యరీత్యా కానీ మానసికంగా కూడా వాడు హెల్త్ ఖరాబ్ అవుతుంది. మనం చిన్నాడు 20 ఏళ్ళ క్రితం చదివినట్టుంటే ఒక 6 కాపీలు 2 పుస్తకాలు ఉండేది. ఇవాళ కార్పొరేట్ పాఠశాలలు 30 కాపీలు 30 పుస్తకాలు 20 కిలోల బ్యాగ్ మోసే పరిస్థితి లేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ 1,00,000 రూపాయల వసూల దోపిడీని అరికట్టాలని ఈ కార్పొరేట్ పాఠశాలపై ఉక్కుపాద మోపి విజిలెన్స్ దాడులు చేసి అన్ని కార్పొరేట్ పాఠశాలని ప్రభుత్వం ఆధీనంలో తీసుకొని ఒక స్లాబ్ పెట్టి ఈ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కుటుంబాలకు న్యాయం చేయాలని, లేని ఏళ్ళ అందని ద్రాక్షలాగా పేద పిల్లలు ఉన్నత విద్యకు దూరం కావడం జరుగుతుంది. మొత్తానికి ఇది పేరెంట్స్, మరికొంతమంది పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు, వారిని కూడా అడుగుదాం ఎలా ఉన్నాయి, ఇక్కడ ఫీజులు ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తానికి ఈ ఫీజులకు తగ్గట్టు విద్యార్థులకు బోధన ఇక్కడ ఉంటుందా, వాళ్ళ మౌలిక వసతులు ఎలా ఉంటున్నాయి ఏంటి? అసలు ఈరోజు విద్య అనేది ఏ విధంగా మారిందంటే, ఒక పేదవాడు సరైన స్కూల్లో కార్పొరేట్ పాఠశాలలో చదువుకోవాలన్నా
ఒక కొద్దిగా పేరున్న పాఠశాలలో అడ్మిషన్ పొందాలన్నా కూడా అడ్మిషన్ ఫీజు తోటే మొట్టమొదటగా వేధించేది, అందరిని ద్రాక్షగా మారేది అడ్మిషన్ ఫీజు తోటే మొదలవుతుంది. ఈరోజు కొన్ని కార్పొరేట్ పాఠశాలలు తీసుకుంటే ఎంత ఘోరాతి ఘోరమైన ఇదిగా ఉందని అంటే, ఈ యూనిఫామ్ వాళ్ళ దగ్గరనే కొనాలి, బుక్స్ వాళ్ళ దగ్గరనే కొనాలి, ఐఐటి బుక్స్ అని ఏదేదో ఎక్స్ట్రా ఆ బుక్స్ ఈ బుక్స్ ఎగ్జామ్స్ పేరిట వేలకు వేలు దోచుకుంటూ మొత్తంగా పాఠశాల ఈరోజు 3rd క్లాస్ 5th క్లాస్ చదివే విద్యార్థుల ఫీజు లక్షలు దాటిందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. కొన్ని పాఠశాలల్లో అయితే హాస్టళ్ళకు అసలు పర్మిషన్ లేకుండా, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా విద్యాశాఖ ఎక్కడ కూడా హాస్టళ్ళకు పర్మిషన్ ఇవ్వలే. హాస్టళ్ళు పెట్టి కావాలనే హాస్టళ్లలో వైద్యం చికిత్స పేరుతోటి కూడా వీళ్ళు నెలకు వచ్చేసి 4,000 నుంచి 5,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. నల్లగొండలోనే కొన్ని పాఠశాలలు వసూలు చేస్తూ ఉన్నాయి. అయినా కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ నా జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారుల తనిఖీలు అస్సలు లేవు. ఎందుకంటే జిల్లా విద్యాశాఖ అధికారుల కాడికి వెళ్ళి మొట్టమొదటగా అవినీతి స్టార్ట్ అయ్యి వాళ్ళు అన్నిటికీ కకృతి పడి ఇలాంటి విద్యా వ్యవస్థలను విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వీళ్ళు చేసే దోపిడీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా వాళ్ళు అడ్డుకట్ట వేసింది లేదు. ఇప్పటి వరకు ప్రతి పాఠశాలలో చూసుకుంటే ఎక్కడ కూడా ప్లే గ్రౌండ్ ఉండదు, ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ ఉండదు, ఎక్కడ కూడా మీరు విద్యార్థులకు వేధించొద్దు, ఫీజుల పేరిట వేధించొద్దు, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు వాళ్ళని హాల్ టికెట్ల పేరుతోటి ఎగ్జామ్స్ రాయకుండా బయటికి వెళ్ళగొట్టొద్దు అనే నిబంధనలు ఎన్నో ఉన్నా కూడా అన్ని నిబంధనలు తుంగలో తొక్కి యథేచ్ఛగా విద్యా వ్యాపారం చేస్తూ ఉన్నారు. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గారు తీసుకున్నటువంటి చొరవ ఏదైతే ఉన్నదో ఆ తీసుకొని నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇవ్వడం శుభపరిణామం, సంతోషిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మా తల్లిదండ్రుల మీద భారం తగ్గుతుందనే ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కనుక ఈ రకమైన చర్యలు తీసుకొని ఇది అమలు జరిగితే మాత్రం మీరు పేరెంట్ దృష్టిలో దేవుడిగా మిగిలిపోతారు. ఇంకోటి ఏంటంటే విద్యార్థులకు చదువు అందం ద్రాక్షగా ఉన్నటువంటి విద్యను మీరు అందించి ఒక విద్యార్థుల మామయ్యగా మిగిలిపోతారు. కాబట్టి మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, మీరు తీసుకునే చర్య ఏదైతుందో అది పటిష్టమైన వ్యవస్థతోటి ప్రభుత్వాలు వేసినట్టు అట్లా విచారణ కమిటీలు వేసి నానా చేతులు నిలుపుకోవడం కాదు, దీన్ని సరైన సక్రమంగా విచారణ జరిపించి దీన్ని ఏర్పాటు చేసి దాన్ని రాష్ట్రమంతా అమలు జరిగే విధంగా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఇంజనీరింగ్ తరహా ఫీజుల ఏర్పాటు చేయాలని చెప్పేసి విద్యాశాఖ కమిషన్ కోరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎట్లా చెప్తారట, ఏం చేస్తే బాగుంటుంది ఏదైతే ఫీజుల నియంత్రణ కోసం? ఈరోజు ఢిల్లీలో కూడా లేవు అంతంత పెద్ద ఫీజులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయంటే యావత్ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. కేవలం అన్ని విద్యా సంస్థలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఏ విధంగా అయితే స్ట్రక్చర్ పెడతామో మనం ఫీజు స్ట్రక్చర్ ల్యాబ్ స్ట్రక్చర్ ఏ విధంగా పెడతారో ప్రతి స్కూల్ ముందుట ఏదైనా నోటీస్ బోర్డులో ప్రతి స్కూల్కు ఒకే విధమైన ఫీజును అవలంబించాలి. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయననే విద్యాశాఖ మంత్రి ఉన్నారు కాబట్టి ఒక త్రిసభ్య కమిటీ నియమించి ఐఏఎస్ క్యాడర్ ఏదైతే ఉందో ఆ తరహా మాత్రమే ఈ వ్యవస్థ పైన పనిచేయాలి. అప్పుడు మాత్రం ఎటువంటి లొసుగులు లేకుండా ఈ విద్యా కమిషన్ తీసుకున్న నిర్ణయం ముందుకు పోతుంది. ఓకే, మొత్తానికి ఫీజుల నియంత్రణ మీద తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవద్దు. ఏదైతే ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేకమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకురావాలి, దాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఐఏఎస్ స్థాయి అధికారిని ఇక్కడ ఉన్నటువంటి డిఓగా నియమిస్తేనే దీనికి కొంత మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. ఇక ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహాన్యూస్, నల్గొండ. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్
స్కూల్ కనపడుతుంది డాడీ ఏడును సార్ అర్జెంటుగా నువ్వు నారాయణ స్కూల్ కాడ ఇక్కడ సార్ సార్ తీసుకొని లీడర్ కాబట్టి నువ్వు సరిపోయింది లీడర్ కాబట్టి నీకు అంత స్కూల్ ఫీజుల మీద వాస్తవానికి దాంతో పోల్చుకుంటే ఇలానే ఎక్కువ ఉన్నది మరి టాప్ వాస్తవానికి ఇదే కదా టాప్ ఎక్కువ ఉన్నది ఏకశిల అంటే లాంగ్ అవుతుంది మళ్ళీ పెట్టి కమిషన్ కూడా కాదు ఫీజుల మీద నియంత్రణ మీద సీఎంకి ఇచ్చిండు సీఎంఏ ఆశ్చర్యపోయిండు ఇన్ని ఫీజులా అని చెప్పేసి